వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేరుకు మాత్రమే ప్రభుత్వ నిబంధనలు, రోడ్డుపై వాహనాలు నడుపుతున్న మైనర్లు. టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఫోకస్. రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్. బిగ్ బాస్ విజేతకు ఈడీ సమన్లు. బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే. ఎస్ఎఫ్జేపై నిషేధం పొడిగింపు. ఉక్రెయిన్కు బాసటగా అమెరికా. కేరళలో కలరా కలకలం, 26 ఏళ్ల వ్యక్తి మృతి. ఉన్నావ్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. పేరుకు మాత్రమే ప్రభుత్వ నిబంధనలు వాటిని అమలు చేయడంలో చేతకాని నిర్లక్ష్యమని వాహనదారులు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజ్ జాతీయ రహదారి 44 మార్గంలో ఓ మైనర్ అబ్బాయి AP22J2604 నెంబర్ గల వాహనాన్ని 16 సంవత్సరాల మైనర్ మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామం నుండి కర్నూలుకు ప్రయాణం చేస్తూ, అలాగే గద్వాల పట్టణంలో పబ్లిక్ ప్రభుత్వ అధికారులు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో 15 సంవత్సరాల మైనర్ TS06EJ3601 నెంబర్ గల వాహనాలు నడుపుతూ కెమెరాలకు చిక్కడం జరిగింది. ఇలా ఇష్టారాజ్యంగా మైనర్లు వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ పై హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడని, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. అబార్షన్ కు సంబంధించి మెడికల్ రిపోర్టులతో పాటు 170 ఫోటోలను పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పెండింగ్ బిల్లులు శాఖల వారీగా వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై సీఎం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమికంగా 14 లక్షల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఈసారి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించినట్లు సమాచారం. డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మెలోడీ సాంగ్ కు సాహితీ లిరిక్స్ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానున్నట్లు సమాచారం. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విస్ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. పార్టీలలో పాము విషాన్ని సరఫరా చేశారనే ఆరోపణలతో నోయిడా పోలీసులు గతంలో FIR దాఖలు చేశారు. మార్చి 17న అతన్ని అరెస్ట్ చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఈడీ మే నెలలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. జూలై 23న లక్నో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC.
వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బీజేపీలో చేరారు. కేజ్రీవాల్ కేబినెట్ లో ఆనంద్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేశాక ఆయన ఆప్ను విడిచిపెట్టారు. మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. పార్టీలో దళిత ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఖలిస్తాన్ అనుకూల సంస్థ 6 ఫర్ జస్టిస్ కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఆ సంస్థ జాతి వ్యతిరేక చర్యలను నిరోధించేందుకు, దేశ అంతర్గత భద్రతను, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వాషింగ్టన్ లో జరుగుతున్న నాటో దేశాధినేతల సదస్సు ప్రారంభోపన్యాసంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ కు తాము 5 వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ కు పేట్రియాట్, ఇతర ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసేందుకు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమానియాతో కలిసి పనిచేస్తామని వివరించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్ జోసెఫ్ చెప్పారు. కేరళలో కలరా తీవ్ర కలకలం రేపుతోంది. తిరువనంతపురం నెయ్యట్టింటికరలోని ఓ ప్రత్యేక పాఠశాల హాస్టల్లో 26 ఏళ్ల వ్యక్తి కలరాతో మృతి చెందాడు. అక్కడి శ్రీకారుణ్య స్పెషల్ స్కూల్ హాస్టల్లోని మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. 10 ఏళ్ల బాలుడికి కలరా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 7 ఏళ్ల తర్వాత కేరళలో కలరా మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేరుకు మాత్రమే ప్రభుత్వ నిబంధనలు, రోడ్డుపై వాహనాలు నడుపుతున్న మైనర్లు. టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఫోకస్. రవితేజ మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్. బిగ్ బాస్ విజేతకు ఈడీ సమన్లు. బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే. ఎస్ఎఫ్జేపై నిషేధం పొడిగింపు. ఉక్రెయిన్కు బాసటగా అమెరికా. కేరళలో కలరా కలకలం, 26 ఏళ్ల వ్యక్తి మృతి. ఉన్నావ్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.